అన్ని మతాలను గౌరవించేలా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. త్వరలోనే గౌరవెల్లి ప్రాజెక్టు కాలువ పనులను పూర్తి చేసి రైతులకు నీళ్లు అందిస్తామని హామీ ఇచ్చారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని క్రైస్తవులకు దుస్తులు పంపిణీ చేశారు మంత్రి పొన్నం. అటువంటి అంశం గ్రామాల దాకా రాబోతా ఉంది. వాటన్నిటినీ ఎంత ఆర్థిక సంక్షేమం ఉన్నప్పటికీ కూడా ఒక దృఢ సంకల్పంతో పరిపాలనా దక్షత కాంగ్రెస్ పార్టీకి వెన్నతో పెట్టినటువంటి విద్య కాబట్టి బాధ్యత ఉంది కాబట్టి తప్పకుండా ఆ కార్యక్రమం చేస్తామనే మాట మరొకసారి మనం చేస్తాను. ప్రియాంక గాంధీ గారు ప్రకటించిన మెడికల్ కాలేజీకి సంబంధించి నేను కనీసం ఆర్టీఓ గారితో 10 సార్లు కలెక్టర్ గారితో మాట్లాడి స్థల సేకరణకు సంబంధించినటువంటి ఒక సర్వే జరుగుతోంది. ఆ యొక్క మెడికల్ కాలేజీ స్థల సేకరణ కార్యక్రమం మేము ఫాలో చేస్తా ఉన్నాం. ఇక్కడనే మోటార్ వెహికల్ లైసెన్స్ తీసుకునేటువంటి వ్యవస్థను ఏర్పాటు చేసిన స్థల సేకరణ ఇప్పటికీ జరిగింది, అది కూడా ప్రాసెస్ లో ఉంది. ప్రాజెక్టుకు సంబంధించి ట్యాంక్ అయింది, డిస్ట్రిబ్యూటర్ సిస్టమ్ లేదు, నిర్వాసితుల సమస్య ఉంది. వాళ్ళతో బెదిరింపులకు లేకపోతే పోలీసుల ద్వారా కాకుండా బతిమిలాడే అవసరమైతే వాళ్ళకి దండం పెట్టి ఆ సమస్య పరిష్కారం చేసి రైతులకు నిర్ణీతమైన విధంగా కార్యక్రమం కొనసాగుతుంది. పాత స్థితిని మనం సృష్టించుకుంటూ పోతే నడిచేది కాదు. తప్పకుండా ప్రజలు మార్పు కోరుకున్నారు. ఆ మార్పుకు అనుగుణంగా మేము చేర్చుకుంటామని మన సందర్భంగా మనం చెప్తా ఉన్నాం. అనేక అంశాలు మా దృష్టిలో ఉన్నాయి. వాటన్నింటినీ కాలానికి అనుగుణంగా ప్రజల అభిష్టానికి అనుగుణంగా తప్పకుండా నిర్ణయం తీసుకుంటామని మన సందర్భంగా నేను మనం చెప్తా ఉన్నాం. క్రైస్తవులకు సంబంధించినటువంటి సమస్యల మీద, క్రైస్తవుల ఎదుర్కొంటున్న ఇబ్బందుల మీద, మీకు రావాల్సిన హక్కులకు సంబంధించి నేను కూడా మీ ప్రతినిధిగా మీతోటి ప్రశంస